Brought to you by V-Guard, co-powered by Sensodyne and Vimal. పలుకులలో కేసరి. అసోసియేట్ స్పాన్సర్ అల్ట్రాటెక్ సిమెంట్. పేరుకే కూటమి కట్టారా? ప్రేమంతా వైసీపీపై ఉందా? టీవీ9 ఇంటర్వ్యూలో కూటమిపై ప్రధాని మోదీ ఇచ్చిన సమాధానాలపై రాష్ట్రమంతా ఇప్పుడు ఇదే చర్చ. జగన్ను ఓడించమనడం లేదు, చంద్రబాబును గెలిపించమనలేదు. మోదీ ఆంతర్యం ఏంటి? ఇలా చర్చించుకుంటున్నారు జనం. అసలు మోదీతో ఇంటర్వ్యూను డీకోడ్ చేస్తే తేలేదేంటి? కూటమిపై మోదీ అంతరంగం ఏంటి? కురుక్షేత్ర యుద్ధం జరగబోతా ఉంది. జగన్ పై నో నెగటివ్ కమెంట్, చంద్రబాబు పైన నో పాజిటివ్ డైలాగ్. మార్పు కోరుకుంటున్నారంటూ ముగింపు. ఇంతకీ కూటమిపై మోదీ ఆంతర్యం ఏంటి? డైరెక్ట్ పాయింట్ కొద్దాం. ప్రధానమంత్రి అండ్ 5 ఎడిటర్స్ రౌండ్ టేబుల్ ఇంటర్వ్యూలో ఆ మధ్య చిలకలూరిపేట సభలో ప్రధాని మోదీ కమెంట్స్ వింటే ఏపీలో తమ పాత్ర ఇంతవరకే అని చెప్పేసినట్టే లెక్క. టోటల్ ఇంటర్వ్యూలో ఏపీ వ్యవహారాలపై ప్రధాని మోదీ మాట్లాడింది తక్కువే. బట్ ఆయన మాటల్లోని ఒక్కో పదాన్ని డీకోడ్ చేస్తే మాత్రం అంతరార్థం చాలా లోతుగానే కనిపిస్తోంది. జాగ్రత్తగా గమనిస్తే పలానా పార్టీ గెలవాలని కానీ పలానా పార్టీ ఓడిపోవాలని కానీ ఎక్కడా అనలేదు. ఏపీలో కూటమి గురించి టీవీ9 మేనేజింగ్ ఎడిటర్ రజనీకాంత్ 2-3 సార్లు ప్రశ్నలు అడిగినా సరే ఎలా చెప్పాలో, ఎంతవరకు చెప్పాలో అంతవరకే చెప్పి ముగించారు. ఇదే ఇప్పుడు తెలుగు రాష్ట్రాల్లో హాట్ టాపిక్ అయింది. ప్రధాని మోదీ దగ్గర తెలుగు రాష్ట్రాల రాజకీయాలపై ఫుల్ డేటా ఉంది. స్వింగ్ ఎవరికి, గెలుపు అవకాశాలు ఎవరికున్నాయనే దానిపై మోదీకి క్లారిటీ ఉంది. అందులో నో డౌట్. ఆ డేటా ఉంది కాబట్టే ఆంధ్రప్రదేశ్ ఓటర్లు రెండుగా విడిపోయారంటూ విశ్లేషించారు. ఏపీలో ఇప్పుడున్న ప్రభుత్వాన్నే మళ్లీ కొనసాగించాలా లేదా ఇలా ఆలోచించి ఓటేసేవాళ్లు ఒక వర్గం, కేంద్రంలో ఖచ్చితంగా బలమైన ప్రభుత్వమే ఉండాలని కోరుకునే ఓటర్లు రెండో వర్గం అంటూ మాట్లాడారు. ఈ స్టేట్మెంట్ నే ఇంకాస్త డీకోడ్ చేసి చూడాల్సింది. ఏపీలో టీడీపీ జనసేనతో జతకట్టినా సరే తమ కూటమే గెలుస్తుందని మాత్రం ఎక్కడా అనలేదు ప్రధాని నరేంద్ర మోదీ. పోనీ తమ కూటమి గెలవాలని కూడా అనలేదు. కాకపోతే చంద్రబాబు పవన్ కళ్యాణ్తో కలిసి చిలకలూరిపేట సభలో పాల్గొన్నప్పటి సందర్భం గుర్తు చేస్తూ రాష్ట్రంలో మార్పు మూడు కనిపించిందని మాత్రం చెప్పారు. चंद्रबाबू नायडू तेलुगुदेशम पार्टी 2019 को आपसे छोड़ के बाहर चला गया था. अचानक आप क्यों टीडीपी के साथ गठबंधन किया था? इसका फायदा कुछ आ सकते हैं? क्या देखते हैं उसका फायदा? पहली बात है कि गठबंधन को चुनावी राजनीति तक सीमित मत रखिए. कोई हमारे साथ हो या न हो, हम रीजनल पॉलिटिक्स को, एस्पिरेशंस को उतना ही वैल्यू देते हैं, क्योंकि इतना बड़ा देश चलाना है तभी चल सकता है. हमारे पास पूर्ण बहुमत होने के बाद भी टीडीपी हमारे साथ सरकार में थी. हमारे पास पूर्ण बहुमत के बावजूद भी शिवसेना हमारे साथ सरकार में थी. तो रीजनल एस्पिरेशंस को महत्व देना ही हमारा मुद्दा है. మార్పు అంటే ఏ మార్పు? ఇదో బిగ్ క్వశ్చన్. ఇప్పుడున్న ప్రతిపక్షాన్ని మళ్లీ అధికారంలోకి రానివ్వద్దనా లేక ఇంకేమైనానా? పైగా మోదీ తన ఇంటర్వ్యూలో తెలంగాణలోని కాంగ్రెస్ పార్టీని, బీఆర్ఎస్ ను విమర్శించారు. అవినీతి చేసిన వారికి పథకాలిస్తే, విన్నర్స్ రన్నరప్స్ అంటూ మెడల్స్ ఇస్తే అందులో కాంగ్రెస్ కి గోల్డ్ మెడల్, బీఆర్ఎస్ కు సిల్వర్ మెడల్ వస్తుందన్నారు. అంటే ఇతర రాష్ట్రాలు అక్కడి అవినీతి పాలన గురించి విమర్శించిన ప్రధాని ఏపీ విషయానికి వచ్చేసరికి అలాంటి ప్రస్తావనే తీసుకురాలేదు. ఎక్కడా జగన్ పేరు ప్రస్తావించలేదు. ఒక్క నెగటివ్ కమెంట్ కూడా చేయలేదు. ఇప్పుడనే కాదు, మొన్న చిలకలూరిపేట సభకొచ్చినప్పుడు కూడా జగన్ ప్రభుత్వంపై ఎలాంటి విమర్శలు చేయలేదు. అదే సమయంలో మళ్లీ చంద్రబాబునే ముఖ్యమంత్రిని చెయ్యండని చెప్పలేదు. ప్రధానమంత్రి అండ్ 5 ఎడిటర్స్ రౌండ్ టేబుల్ ఇంటర్వ్యూలో కూడా అలాంటి కమెంట్స్ జోలికి వెళ్లలేదు ప్రధాని మోదీ. हमने अभी मैं गया था आंध्र में और एक बड़ी रैली की थी. उसमें चंद्रबाबू भी थे, पवन कल्याण भी थे. और मैं मानता हूं कि बहुत सालों के बाद आंध्र में ऐसी अनप्रेसिडेंटेड रैली हुई थी. तो उसी दिन मुझे बिल्कुल साफ फीलिंग आ रहा था कि यहाँ के मतदाताओं के मन में लोकसभा के लिए एक मजबूत सरकार बिल्कुल स्पष्ट है उनके मन में है और परिवर्तन का मूड दिखता है स्टेट में उनका.
ఇంకో ముఖ్యమైన కమెంట్ ని కూడా ఇక్కడ డీకోడ్ చేసి చూడాల్సి ఉంటుంది. 2019లో ఎన్డీఏలో నుంచి చంద్రబాబు వెళ్లిపోయారు కదా, హఠాత్తుగా ఇప్పుడు టీడీపీతో పొత్తు పెట్టుకున్నారు. మరి ఏపీలో ఎటువంటి ఫలితాలను ఆశిస్తున్నారు అని ప్రశ్నించినప్పుడు పొత్తులను కేవలం రాజకీయాలకు మాత్రమే పరిమితం చేయొద్దని చెప్పారు మోదీ. ఈ స్టేట్మెంట్లోని అర్థాన్ని గ్రహించడానికి రాకెట్ సైన్స్ చదివుండక్కర్లేదు. తమతో పొత్తులో లేనప్పటికీ ఆ ప్రాంతీయ పార్టీలతో తమకు మిత్రత్వం ఉంటుందనేది మోదీ మాటల్లోని అంతరార్థం. సపోజ్ ఏపీలో టీడీపీతో ప్రత్యక్షంగా పొత్తుంది, అలాగే పొత్తు లేకపోయినా సరే ప్రాంతీయ పార్టీతో తమకు సంబంధాలు కొనసాగుతాయి అనే అర్థాలొచ్చేలా సమాధానం ఇచ్చారు. ఒక్క ముక్కలో చెప్పాలంటే వైసీపీ కూడా తమ భాగస్వామ్య పక్షం కాని ఒక మిత్రపక్షమని చెప్పినట్టే లెక్క. ఇదే సమయంలో మరో మాట కూడా మాట్లాడారు. కేంద్రంలో ప్రభుత్వాన్ని ఏర్పాటు చేయగలిగేంత బలం ఉండి కూడా కొన్ని ప్రాంతీయ పార్టీలతో పొత్తు పెట్టుకున్నామన్నారు మోదీ. ఇందులో టీడీపీతో పాటు మహారాష్ట్రలో శివసేన కూడా ఉందన్నారు. ఓవరాల్ గా ప్రాంతీయ ఆకాంక్షల్ని గౌరవించాలనే ఉద్దేశంతోనే ఒక్క సీటు కూడా రాని పార్టీలతో తాము పొత్తు పెట్టుకున్నామని గుర్తు చేశారు. జనసేనకు ఒక్క సీటు కూడా లేకపోయినప్పటికీ ఆ పార్టీని ఎన్డీఏలో చేర్చుకున్నారు. ఇదే విషయాన్ని ఇంకోలా ప్రస్తావించారు ప్రధాని. जो रीजनल पॉलिटिकल पार्टी होती है उनका स्वाभाविक लड़ाई स्टेट में होती है, तो वो अपने स्टेट के हिसाब से सोचते हैं और वो अपनी रणनीति स्टेट के हिसाब से बनाते हैं. हम सबको साथ लेकर के चलने का प्रयास करते हैं. कोई जुड़ करके चलता है, कोई दूर रह करके चलता है, लेकिन हम हर राज्य का भला चाहते हैं. ఓవైపు కూటమిలో కుంపట్లు ఇంకా రగులుతూనే ఉన్నాయి. బీజేపీ నుంచి ఆశించినంత సపోర్ట్ దొరకడం లేదన్న భావన కూడా టీడీపీ జనసేన నేతల్లో వ్యక్తమవుతోంది. కార్యకర్తలు ఈ విషయంపై కొంత ఆగ్రహంగానే ఉన్నారు. మేనిఫెస్టో రిలీజ్ సమయంలో జరిగిన ఓ చిన్న సంఘటనను అస్సలు జీర్ణించుకోలేకపోతున్నారు. అదే సమయంలో టీడీపీ జనసేన మేనిఫెస్టోతో తమకు సంబంధం లేదనేలా మాట్లాడారు జీవీఎల్ అండ్ ఐవైఆర్. చిన్న చిన్నవే అయినా ఇలాంటి సంఘటనలు జరిగిన తర్వాత మనది మనం చూసుకుందాం, వాళ్ళది వాళ్ళు చూసుకుంటారనే డివిజన్ కూడా క్షేత్రస్థాయిలో కనిపిస్తోంది. ఇలాంటి సమయంలో మోదీ టీవీ9 కి ఇచ్చిన ఇంటర్వ్యూలో కూడా కూటమిపై పాజిటివ్ ఇంప్రెషన్ వచ్చేలా మాట్లాడకపోవడంతో టీడీపీ జనసేన క్యాడర్ మరింత అసహనంతో ఉంది. వస్తానంటే ఖచ్చితంగా వద్దంటాను. టీవీ9 వేదికగా ఎన్డీఏలోకి బీఆర్ఎస్ చేర్చుకుంటారా అనే ప్రశ్నకు మరోసారి క్లారిటీ ఇచ్చారు ప్రధాని మోదీ. ఇంతకీ కేసీఆర్ ఆఫర్ రిజెక్ట్ చేయడానికి మోదీ చెప్పిన రీజన్స్ ఏంటి? ఆ సమాధానంపై బీఆర్ఎస్ రియాక్షన్ ఏంటి? ఇదే సమయంలో కాంగ్రెస్ పై మోదీ వేసిన అవినీతి ముద్రకు ఆ పార్టీ ఇచ్చిన కౌంటర్ ఏంటి? ప్రధానమంత్రి అండ్ 5 ఎడిటర్స్ ప్రకంపనలు. కాంగ్రెస్ బీఆర్ఎస్ ప్రభుత్వాల అవినీతిపై మోదీ కామెంట్స్. మోదీ సమాధానాలపై రెండు పార్టీల కౌంటర్స్. తెలంగాణ పాలిటిక్స్ ను హీట్ ఎక్కించిన టీవీ9 ఇంటర్వ్యూ. టీవీ9 ఇంటర్వ్యూలో తెలంగాణలో కాంగ్రెస్ బీఆర్ఎస్ అవినీతిపై పెద్ద కామెంట్లు చేశారు ప్రధాని మోదీ. అవినీతి పరులకు పోటీ పెట్టి పథకాలు ఇస్తే కాంగ్రెస్ కు గోల్డ్ మెడల్, బీఆర్ఎస్ కు సిల్వర్ మెడల్ వస్తుందన్నారు. ఒకరు విన్నర్ అయితే మరొకరు రన్నర్ అప్ అని కామెంట్ చేశారు. अगर करप्शन में मेडल मिलते तो कांग्रेस को गोल्ड मेडल मिलता, तो बीआरएस को सिल्वर मेडल मिलता, लेकिन दोनों को वो रनर अप ही है एक दूसरे के. అవినీతిలో కాంగ్రెస్ పార్టీకి గోల్డ్ మెడల్ ఇవ్వాలన్న ప్రధాని మోదీ కామెంట్ కు మంత్రి కోమటిరెడ్డి వెంకటరెడ్డి కౌంటర్ ఇచ్చారు. అదానీ అంబానీలకు దేశ సంపదను దోచిపెడుతున్న మోదీకే డైమండ్ మెడల్ ఇవ్వాలన్నారు. కాంగ్రెస్ ప్రభుత్వం అవినీతికి పాల్పడుతుందన్న మోదీ మాటల్లో వాస్తవం లేదన్నారు మంత్రి కోమటిరెడ్డి. రాష్ట్రంలో ఆర్ఆర్ ట్యాక్స్ ముమ్మాటికి లేదంటూనే అదానీ అంబానీ AA ట్యాక్స్ నడుస్తుందని విమర్శించారు. మోడీ గారు అన్నట్టు దేశంలో నడిచేది ఇవాళ ఆర్ఆర్ ట్యాక్స్ కాదు, తెలంగాణలో నడిచేది. దేశంలో అదానీ అంబానీ ట్యాక్స్ నడుస్తున్నది. మోడీ అదానీ అంబానీ నడుస్తున్నది. మోడీ గారు ఆలోచించుకోవాలి ఒకసారి మీరు మాట్లాడే ముందు. ఇవాళ మీరు అంత సంపదన మొత్తం కూడా 10 మంది చేతుల్లో దేశ సంపదన పెట్టి 15 లక్షలు పేదవానికి అకౌంట్లు వేస్తా అని చెప్పి నువ్వు సంవత్సరానికి 2 కోట్ల ఉద్యోగం అని చెప్పి నిన్న ఇంటర్వ్యూలు ఎందుకు మాట్లాడలేదు? అవినీతి విజేతలకు మెడల్స్ ఇవ్వాల్సి వస్తే గోల్డ్, సిల్వర్, బ్రాంజ్ మెడల్స్ అన్ని ఎన్డీఏకే ఇవ్వాలన్నారు మంత్రి శ్రీధర్ బాబు. తమ ప్రభుత్వం ఏర్పడి 3 నెలలు కాలేదు,
అప్పుడే తమపై ఆరోపణలు అంటూ విరుచుకుపడ్డారు. ఆర్ఆర్ ట్యాక్స్ కాదు, మోదీ అండ్ అంబానీ ట్యాక్స్ నడుస్తుందంటూ కామెంట్ చేశారు. ఈరోజు బీజేపీ ఎన్డీఏ గత 10 సంవత్సరాల నుంచి M&A ట్యాక్స్ విధిస్తూ ఉంది. M&A ట్యాక్స్ అంటే నీరవ్ మోడీ, లలిత్ మోడీ, ఇంకో మోడీ. ఈరోజు ఎన్డీఏ బీజేపీ ప్రభుత్వానికే అవినీతి విషయంలో గోల్డ్ మెడల్, సిల్వర్ మెడల్, బ్రాంజ్ మెడల్ 3 మెడల్ వారికే వస్తాయి. టీవీ9 ఇంటర్వ్యూలో ప్రధాని మోదీ కాంగ్రెస్ పార్టీపై చేసిన అవినీతి వ్యాఖ్యలపై మంత్రి సీతక్క విరుచుకుపడ్డారు. కాంగ్రెస్ పార్టీలో ఉన్నంత వరకు అవినీతి పరులు, వాళ్లే బీజేపీలోకి వస్తే మాత్రం వాషింగ్ పౌడర్ నిర్మాణ అని ప్రశ్నించారు. అయ్యా, మీ ఎంబటున్న వాళ్ళందరూ మరి డబల్ ఏలు, డబల్ ఆదాని అంబానీలు ఉన్నారు కాబట్టి వాళ్ళకు లక్షల కోట్ల అప్పులను కూడా మీరు మాఫీ చేశారు. మేము మాఫీ చేసేది రైతులది, మేము మాఫీ చేసేది పేదలది, మేము సౌకర్యాలు ఇచ్చేది పేదలకు. పేదల యొక్క ఆర్థిక జీవన ప్రమాణాలు పెంచడం కోసం కాంగ్రెస్ పార్టీ గొప్ప సంక్షేమ పథకాలు తీసుకొస్తుంటే కాంగ్రెస్ను దుష్ప్రచారం, కాంగ్రెస్ పార్టీ మీద ఒక అవినీతి ముద్ర వేస్తున్నారు. ప్రధాని విమర్శించినట్టుగా ఆర్ఆర్ అంటే రాహుల్ అండ్ రేవంత్ అని ఎవరూ అనుకోరన్నారు కాంగ్రెస్ రాష్ట్ర వ్యవహారాల ఇన్ఛార్జ్ దీపాదాస్ మున్షి. తెలంగాణ ప్రజలు మరో రూపంలో ఆర్ఆర్ ట్యాక్స్ కట్టడానికి రెడీగా ఉన్నారన్నారు. దేశంలో మోదీ షా రాజ్యం నడుస్తుందని విమర్శించారు. दोनों भाई ही चला रहे हैं, मोदी और शाह. ये मोदी शाह का तानाशाही अब तक चल रहा था. अब नया मूवी का नाम होता है RRR. ये RR टैक्स बोल के मोदी जी कोई मूवी को याद दिला रहे हैं. कोई जनता ये इसमें नहीं समझेंगे कि ये राहुल गांधी और रेवंत रेड्डी का नाम है और RR बोल रहा है. अगर बोल रहा है तो हमारे लिए खुदकिस्मती है. तेलंगाना के लोग स्वागत करते हैं कि वो RR टैक्स देने के लिए तैयार है. కేంద్రంలో సంకీర్ణం వస్తుందని కేసీఆర్ కామెంట్ చేస్తుండటంతో మరి బీఆర్ఎస్ ను ఎన్డీఏలో చేర్చుకుంటారా అని ప్రధానితో ఇంటర్వ్యూలో ప్రశ్నించింది టీవీ9. केसीआर ने बार बार बोल रहे हैं कि रिसेंटली बार बार बोल रहे हैं कि जो कोएलिशन गवर्नमेंट, मैं कोएलिशन गवर्नमेंट में आऊंगा. बाय एनी चांस जो केसीआर एंड बीआरएस को आपका जो एनडीए में हिस्सा ले सकते हैं? ये क्यों बोलना पड़ रहा है उनको? ऐसा झूठ क्यों बोलना पड़ रहा है? इन्होंने असेंबली के पहले भी ऐसा ही कहा था. मैंने पब्लिकली वहाँ मीटिंग में कहा था कि हैदराबाद के म्यूनसिपालिटी के चुनाव के बाद स्वयं केसीआर मेरे पास आए थे एनडीए में आने के लिए, और मैंने साफ कहा था कि अब हम ऐसे कॉरपोरेशन में आपके साथ नहीं रह सकते हैं, हम विपक्ष में रहेंगे और हम विपक्ष में चुनाव लड़ेंगे. तो उस दिन ही वो समय फिर उन्होंने तय किया कि बीजेपी को नहीं आने देना. ఎన్డీఏలోకి వస్తానని జీహెచ్ఎంసీ ఎన్నికల తర్వాత బీఆర్ఎస్ పార్టీనే వచ్చి అడిగిందని, తాము మాత్రం విపక్షంలోనే కొనసాగుతామని చెప్పామని సమాధానమిచ్చారు ప్రధాని మోదీ. ఈ కామెంట్లపై బీఆర్ఎస్ రియాక్ట్ అయింది. అసలు బీజేపీతో పొత్తు కోసం తాము ఎలాంటి ప్రతిపాదన చేయలేదు, మోదీ దగ్గరకు వెళ్లనే లేదన్నారు ఎంపీ నామా నాగేశ్వరరావు. నాకు తెలిసినంత వరకు అయితే ఇక ఆయన గారు ఎందుకు చెప్పిండు ఏంటనేది వారికి తెలవాలా. నాకు తెలిసినంత వరకు అసలు ప్రపోజల్ ఎప్పుడు కూడా తీసుకొని మేము పోలే. బీ టీం లేదు, మేము వీళ్ళతో కలిసేది లేదు, వాళ్ళతో కలిసేది లేదు. ఈ పక్షం కాదు, ఆ పక్షం కాదు, మాది ప్రజాపక్షం, మాది తెలంగాణ ప్రజల పార్టీ. తెలంగాణలో ఉన్నట్టుగా గంగా జమున తహజీబ్ రెండు అన్ని రకాల సంస్కృతుల్ని కలిపి నడిపిన మొట్టమొదటి నాయకుడు కేసీఆర్. ఇవి మనందరికీ కూడా తెలుసు. అటువంటి కేసీఆర్ మోడీతో పొత్తుకుపోతానని చెప్పడం అనేది అది హాస్యాస్పదం. అందుకే నేను మోడీ గారు చెప్పిన అబద్ధాలు ఈ దేశంలో ఏ ప్రధానమంత్రి కూడా మాట్లాడి ఉండాడు. అవినీతి చక్రవర్తి మోడీ అవుతారు తప్ప ఇక్కడ కేసీఆర్కి ఏమాత్రం స్కోప్ లేదు. కేసీఆర్ విషయంలో ఒక పైసా అవినీతి విషయం కూడా ఇప్పుడు కూడా రాలేదు. అటువంటి ఆలోచన కూడా లేదు. కేసీఆర్కి అక్కర కూడా లేదు. మొత్తానికి ప్రధానమంత్రి అండ్ 5 ఎడిటర్స్ రౌండ్ టేబుల్ ఇంటర్వ్యూ తెలుగు రాష్ట్రాల్లో ప్రకంపనలే సృష్టిస్తోంది. ఇంటర్వ్యూలో చెప్పిన సమాధానాలకు కాంగ్రెస్, బీఆర్ఎస్ నుంచి కౌంటర్స్ గట్టిగానే వినిపిస్తున్నాయి. బ్రాట్ యు బై వీగార్డ్, కో-పవర్డ్ బై సెన్సడైన్ అండ్ విమల్. పలుకులలో కేసరి. అసోసియేట్ స్పాన్సర్ అల్ట్రాటెక్ సిమెంట్.